న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ లో మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు రాజ్ భవన్ గ్రీన్ సిగ్నల్ అనుమతించినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైల్ ను గవర్నర్ ఆమోదించినట్లు సమాచారం అందుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు అనుమతించాలి అంటూ గత నెలలో ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది. ఇక న్యాయ సలహాల అనంతరం ఫైల్ పై గవర్నర్ సంతకం చేసినట్లు సచివాలయ సమాచారం తెలుస్తుంది. జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరిగాయని, దీనిపై విచారణ చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఈ ఏడాది అక్టోబర్లో అవినీతి నిరోధక శాఖకు లేఖ రాసింది. ఈ కార్ రేస్ లో సంబంధం లేని హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, రిజర్వ్ బ్యాంక్ ముందస్తు అనుమతి లేకుండా 2 విడతలుగా కోట్ల రూపాయల్ని విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడంపై ప్రభుత్వం అనుమానాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకపోవడాన్ని ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించింది. పురపాలక శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్ తో పాటు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. ఈ మేరకు 2 అధికారులపై విచారణకు అనుమతించిన ప్రభుత్వం ఇదే సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని నవంబర్లో గవర్నర్ కు లేఖ రాసింది. ఇక కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు అనుమతించాలి అంటూ ప్రభుత్వం ఇచ్చిన లేఖపై గవర్నర్ సంతకం చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ ఫైల్ కు సంబంధించి అటార్నీ జనరల్ న్యాయ సలహా తీసుకున్నట్లు సమాచారం. అక్కడి నుంచి లీగల్ ఒపీనియన్ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైల్ పై గవర్నర్ సంతకం చేసినట్లుగా సమాచారం. ఇక ఈ మేరకు ప్రభుత్వానికి ఫైల్ చేరినట్లు సచివాలయ వర్గాలకు సమాచారం అందినట్లుగా తెలుస్తుంది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ లో మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు రాజ్ భవన్ గ్రీన్ సిగ్నల్ అనుమతించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైల్ ను గవర్నర్ ఆమోదించినట్లు సమాచారం. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు అనుమతించాలి అంటూ గత నెలలో ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది. న్యాయ సలహాల అనంతరం ఫైల్ పై గవర్నర్ సంతకం చేసినట్టు సచివాలయ సమాచారం తెలుస్తుంది.